హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ రవ్వ ఊతప్పం. ఫస్ట్ అయితే మనం పిండి ప్రిపరేషన్ చూసేద్దాం. మిక్సింగ్ బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పుల్లటి పెరుగు, అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, పిండి కొంచెం గట్టిగా ఉంది కదా. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మనం మామూలుగా ఊతప్పంకి ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఈ విధంగా నీళ్లు వేసి కలుపుకునేటప్పుడు అన్ని నీళ్లను ఒకేసారి వేయకుండా కొన్ని వేసుకుంటూ కలుపుకోండి, లేదంటే పిండి లూజ్గా అయిపోతుంది. చూడండి, పిండిని ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఇడ్లీ పిండిలాగా కలుపుకొని మూత పెట్టి 30 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాం. చూడండి, పిండి గట్టిగా ఏం లేదు కాబట్టి ఇలానే ఊతప్పం వేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు నానపెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమం గట్టిగా అయిందంటే కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని ఊతప్పం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్పై 2 లేదా 3 చుక్కల ఆయిల్ వేసి ఆనియన్తో రబ్ చేస్తున్నాను. నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి ఆయిల్ వేసి ఆనియన్తో రబ్ చేస్తున్నాను. మీరు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే ఇలా చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు గుంట గరిటెతో పిండిని ప్యాన్పై మధ్యలో వేసి కొంచెం మందంగా ఊతప్పంలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఊతప్పంపై తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసి లైట్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత పైన కొద్దిగా జీలకర్ర పొడి చల్లుకుంటున్నాను. మీకు కావాలంటే మీకు నచ్చిన పొడిని చల్లుకోవచ్చు. ఈ విధంగా పొడి చల్లుకున్న తర్వాత ఊతప్పం చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఊతప్పంని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఊతప్పంని ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ తిప్పుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఊతప్పం 2 వైపులా ఫ్రై అయింది. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే విధంగా ఇంకొక ఊతప్పం వేసి చూద్దాం. ముందులాగానే ప్యాన్పై ఆయిల్ అప్లై చేసి ఆనియన్తో రబ్ చేస్తున్నాను. తర్వాత ప్యాన్పై పిండి వేసి ఊతప్పంలాగా కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఊతప్పం వేసుకున్న తర్వాత పైన తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసి లైట్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత దానిపైన నేను ఇక్కడ సాంబార్ పొడి చల్లుకుంటున్నాను. జీలకర్ర పొడి వేసుకున్నా బాగుంది, సాంబార్ పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంది. ఇలా మీకు నచ్చిన పొడులు ఏవైనా వేసుకోవచ్చు. కారపొడి, బిస్మిల్లాబాద్ పౌడర్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఊతప్పం టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఊతప్పం ఒకవైపు కాలింది. ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఊతప్పం 2 వైపులా కాలింది. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాం. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో ఈజీ, సింపుల్ అండ్ టేస్టీ రవ్వ ఊతప్పంని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.